గంటలు మేము డిస్కషన్ చేసేవాళ్ళం. మేము కూడా 4 సార్లు ఎంపీ పోటీ చేసినాం, 2 సార్లు గెలిచినాం, రాజ్యసభ కూడా పోటీ చేసినాం, ఎమ్మెల్యేలకు కూడా పోటీ చేసినాం. మరి కేటీఆర్ ఎంతవరకు మరి ఏం చేసిండో మాకు తెలియదు. ఎంత ఆయనకే ఉన్నది అనుభవం అనుకుంటాడు. ఎందుకంటే ఎకనామికల్గా రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసి ఇవాళ అన్ని అప్పులు చేసి దేశమంతా అప్పులు చేసి దానికి మేము కడుతున్నాం, ఇంట్రెస్ట్ మేము కడుతున్నాం. మన రుణమాఫీ మేము చేసినాం, మేము బస్సులు ఫ్రీ ఇస్తున్నాం, కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం, ఇంకేం కావాలంటే ఫ్రీ పెన్షన్ ఇస్తున్నాం. మాకేమన్నా హయ్యర్ బడ్జెట్ వదిలిపెట్టి పోయిన లో బడ్జెట్లో లక్షలాది కోట్లు పోయిన కాళేశ్వరం కానీ ఇంకోటి కానీ మిషన్ భగీరథల దాదాపుగా 1 ఇయర్లా 22,000 కోట్ల రూపాయలు కుంభకోణం అండి. ST/SC సబ్ప్లాన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన పైసలు ఇవన్నీ కూడా ఈ రాష్ట్రానికి మొత్తం ఏదో గతి పట్టించిపోయిన ఈ పార్టీలో ఉన్న నాయకులు కూడా మాట్లాడుతున్నారంటే ఏం చెప్పాలి? మరి అలాంటి నాయకత్వానికి మళ్ళా ఏదో వీకర్ ఉన్నారు, వీళ్లకు ఎగిస్తాం అనే ఎగేస్తున్నారు. ధర్మంగా మాట్లాడదాం, అధర్మం వద్దు. ధర్మంగా ఏం చేసిండ్రు మీరు 10 సంవత్సరాలు? మాకేం డెవలప్మెంట్ చేసిండ్రు? ఎలాంటి స్కూల్స్ తెచ్చిండ్రు? ఎలాంటి కాలేజీలు తెచ్చిండ్రు? ఎలాంటి మాకు ఇది చేసిండ్రు? ఉద్యమంలో పాల్గొన్న చనిపోయిన విద్యార్థులు మేము రైతులకు సంఖ్యలు వేశారండి. ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులకు సంఖ్యలు వేసి జైలుకు పంపించారు. మేము ఆ విధంగా సంఖ్యలు వేసి జైలుకు పంపలేమే. ఇలా నీకు ధైర్యం ఉంటే రండి, ప్రెస్ మీట్ పెడదాం, ఫేస్ టు ఫేస్ కేటీఆర్కు నేను పెట్టుకుంటా, రమ్మని చెప్పండి. ఎందుకు రెచ్చగొడుతున్నావయ్యా? చేతగాని పనులు చేస్తున్నావు. మీ తండ్రి చేసిన నాటకాలే నువ్వు నడుస్తున్నావు. ఇంకా ఎంత నాశనం చేస్తున్నావు ఈ దేశానికి? తెలంగాణ ఇచ్చి సోనియా గాంధీ అండి. 60 సంవత్సరాల ఆకాంక్ష మేము ఎంపీల మందరం తలుపులేసి మేము తెచ్చినాం తెలంగాణ, కష్టపడి ఒర్రి మధ్యలో పార్లమెంట్లో రోజు. అలాంటి బంగారు తెలంగాణను వచ్చిన తర్వాత ఎవరు సంపాదించుకున్నారు? ఎవరు చేసిన? మీరు సంపాదించుకున్నారు. దయచేసి వీకర్ సెక్షన్ ఉన్న వెనకబడి ఉన్న వర్గాలకు రెచ్చగొట్టకండి. అది మీకు మంచి పద్ధతి కూడా కాదు. ఒక చేయి నీకు చూయిస్తే మళ్ళీ నీకు చూయిస్తారు. జాగ్రత్తగా ఉండండి. అవును, ఇంకోటి ఒకటేనండి, కోరి మేమేం చేస్తలేము. ముందు ఇక్కడ పెడదామని అంటున్నాం కానీ పోండ్రి అనే పంపుతలేము. దాని మీద కమిటీ చేస్తున్నాం. ల్యాండ్ ఎక్విజిషన్ ఇస్తామని చెప్తున్నాం కదా, ల్యాండ్ ఇస్తామని చెప్తున్నాం. ల్యాండ్ ఇస్తామని ఎక్వేషన్ ఇంకా చేయలే. చూడు బ్రదర్, ఈక్వేషన్ ఏం ఊళ్ళో మీరు కూడా ప్రత్యేక వినండి. మనం ఇద్దరం పోదాం ఆడికి ఊళ్ళకు. తండాలకు పోయొచ్చిన నేను తండాలకు పోయొచ్చిన. ఎక్వేషన్ ఎక్కడ కాలే. చేస్తాం, ఇక్కడ ఫార్మా కంపెనీ పెడతామని చెప్పిన ఇంతే. దానికి లొల్లి పెడుతున్నాం. వాళ్ళ ఈక్వేషన్ అనేది మేము కమిటీలు వేస్తున్నాం. ఒక కమిటీ వేస్తామన్నారు ముఖ్యమంత్రి, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు. కమిటీ వేసి దాంట్లో ఆ కమిటీలో వాళ్ళకి ల్యాండ్ ఎక్వేషన్ ఎంత అయింది, ఆ ల్యాండ్ ఏ విధంగా ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, దాని వాల్యూ ఎట్లా కట్టాలి, వాళ్ళ అసైన్మెంట్ ల్యాండా, అది పట్టా ల్యాండా అంటే చూస్తున్నారు. చూసిన తర్వాత ఒక విచారణకు వచ్చి చేసి ఒక పద్ధతిలో చేస్తారు. పబ్లిక్ నష్టం వచ్చే పని ఏం చేయదు మా కాంగ్రెస్ గవర్నమెంట్. మాకు ఎస్టీలో కలిపిందే కాంగ్రెస్. ఇలా బువ్వ పెడుతుందన్నదే కాంగ్రెస్ పార్టీ. ఆ రోజులో మాకు ఎస్టీలో కలపకపోతే ఇలా మా స్థితిగతులు ఏముండేది? మహబూబ్నగర్లో కూడా నేను వాళ్ళకు కూడా ఏమంటున్నా, ఆల్టర్నేట్ ల్యాండ్ మీకు చేసే ప్రయత్నం మేము చేస్తాం. ఒకవేళ ల్యాండ్ దొరకనప్పుడు మేము డబ్బులు కూడా ఇవ్వాల్సి వస్తుంది. నేను ల్యాండ్కు పోను, ఎక్కడో పోయి ఒక 100 కిలోమీటర్ దూరంలో ఇస్తే నేను ల్యాండ్కి పోనని అంటాడు అనుకో, అప్పుడు వాళ్ళకి పైసలు ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. తప్పకుండా చేస్తాం. ఇది కూడా స్టేట్ అభివృద్ధే కానీ ఏదో అది సొంతంగా ఏదో ఎవరు పెట్టుకుంటలేరు కదా. స్టేట్ డెవలప్మెంట్ కొరకు ఇంతకుముందు మా గౌరవనీయులైన మా పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ముషిన్ అది ఏంటిది కట్టిన తర్వాత చూడండి, అది ఎట్లా డిజైన్ దాకా ఆగండి. అట్లీస్ట్ ఆగినాక అది డెవలప్మెంట్ నీకు చక్కగా లేకపోతే ఇట్లా మార్చుమని చెప్పండి. కిషన్ రెడ్డి గారు ఆ ముసి నది మీద డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి. మరి ఆయన మన సికింద్రాబాద్ నుంచి నిలబడే ఉంటాడు. ఆయన వేరే ఏదో జిల్లాలో లేడు.
రేపు ఓటర్లు ఏ విధంగా వాళ్ళని ప్రశ్నిస్తారో అది చూసుకోవాలి. ఒకరోజు నిద్రపోగానే సరిపోదు, ఏ విధంగా చేయాలనే దాంట్లో పాల్గొనమని చెప్పు. ఆ డిజైనర్స్ ఎవరు చేస్తున్నారో దాంట్లో కమిటీలో మీ క్యాండిడేట్ ఎవరు ఉంటే పాల్గొనుకోమని చెప్పండి. ఒక పద్ధతి, ఒక ప్రిన్సిపల్గా రమ్మని చెప్పండి. దానికి మేము దేనికైనా సిద్ధమే మేము. అంతేగాని దానికి ఇంక బడ్జెట్ ఇప్పియమని చెప్పండి. ఆయన ఎందుకంటే సికింద్రాబాద్ నుంచి లోకల్ ఎంపీ కాబట్టి. 10 करोड़ रुपया खजाना में डालता हूं, आते ही तुम्हारे 15 करोड़ लाख रुपए तुम्हारे अकाउंट में डालता हूं. ఎక్కడ నా అకౌంట్లో ఉందా? వాళ్ళు అట్టే అంటారు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. ఎప్పుడైనా వేసింది అకౌంట్లో చూసిండ్రా? అరే అట్లా కాదండి. నేను కిషన్ రెడ్డి గారికి ఒక ప్రశ్న అడిగినా, ఎస్టీ ఫండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నావు కదా, ఆ డిపార్ట్మెంట్కి పోయి ఆ డిపార్ట్మెంట్ చక్కగా అవుతుందా ఇండియాలో అని అడిగినా. కోల్ దగ్గర ఫారెస్ట్ ఏజెన్సీ ఏరియాలో కోల్ బావులు తీసుకుంటారు, దానికి ఎంతవరకు వాళ్ళు కట్టిస్తారు, ఎంతవరకు పైసలు ఇస్తారు. అది పోడు భూముల చట్టం, అది అడవిలో ఉన్న కోల్ భూమి అంటునేస్తున్నారు, నట్టేస్తున్నారు. అట్లా తీసుకోపోవాలంటే చాలా ఉన్నాయి. ఏం కౌంటర్? నేను చెప్తున్నా కదా, ఇదే కౌంటర్ నాది, ఇదే కౌంటర్. అక్కడ పోయి నేను కౌంటర్ ఇచ్చేదే ఉంటుంది. ఇదే కౌంటర్ నాది. నా కౌంటరే సస్యశ్యామలంగా ఉండాలని, శాంతియుతంగా ఉండాలి, శాంతియుతంగా పరిష్కారం చేసుకోవాలి, శాంతియుతంగా కమిటీ చేసుకోవాలి, శాంతియుతంగా ల్యాండ్ తీసుకోవాలి, శాంతియుతంగా డబ్బులు తీసుకోవాలి, శాంతియుతంగా మనం బాగుపడాలి, శాంతియుతంగా ఎంప్లాయ్మెంట్ తీసుకోవాలి. గౌరవమైన ముఖ్యమంత్రి గారితో సహకరించుకుంటా మేము పోయి ఆ సహకారాన్ని తీసుకోవాలి. వాళ్ళకు మేము లాభోద్యోగం మేము చేయాలి. అదే నా కౌంటర్. అక్కడ పోయి చెప్పేస్తున్నా. ఎస్టీఎస్సీ కమిషనర్ రేపు చెప్తా. ఎస్టీఎస్సీ కమిషనర్ నేను ఎంపీగానే ఉన్నా, రేపు పార్లమెంట్లో కూడా మాట్లాడతా. जो हमारे मुख्यमंत्री साहब जो कर रहे हैं, जो कदम उठाए फार्मा के बारे में, जरूर उन लोगों को हम जमीन बोले तो जमीन देंगे, नहीं तो पैसा होना बोले तो पैसा देंगे. उनके लिए हम पूरा ख्याल रखेंगे. ఆదివాసీ లో గిరిజనుల కొరకు అని చెప్పి నేను తప్పకుండా చెప్తా. అక్కడ ఎస్టీఎస్సీ కమిషనర్ కూడా పోయి అప్పుడు నేను జవాబు ఇస్తా. వాళ్ళు నోటీస్ పంపించినప్పుడు నేనే పోయి జవాబు ఇస్తా. ఏమనంటే ఇది ఈ విధంగా ఉన్నది కాబట్టే కదా ఇప్పుడు మీడియా సోదరులకు చెప్తున్నా. మీకు ల్యాండ్ కావాలంటే ల్యాండ్, లేకపోతే ఎక్కడన్నా ఆల్టర్నేట్గా మీరు ల్యాండ్ చూపించండి, అక్కడికి మారుస్తాం. దానికే ప్రాబ్లం లేదు. ఇక్కడ పెడితే బాగుంటుంది, ఫీజిబిలిటీ ఉంటుంది అంటే అక్కడికి కూడా మారుస్తాం. మేము దేనికైనా ఏదో ముఖ్యమంత్రి గారు ఏమాత్రం ఇప్పటి వరకు తీసుకున్న స్టెప్స్ ఏమాత్రం తప్పుగా తీసుకోలేదు. ముసినది తీసుకుంటాడు, ముసినది దానికి ఆయకట్టు చేస్తున్నాం, దానికి అన్ని చెరువులో పోయి అన్ని కట్టేసి పెట్టిన వాళ్ళకు ఇక ఎత్తొద్దా? అన్ని పుకారా అండి. వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్తున్న పుకారా అది. దానికి ఫార్మా కంపెనీ ఆయనకు తమ్ముళ్ళకు కడతాను, అన్నకు కడతాను, నా కొరకు కట్టినని చెప్పలేదు. ఇంకా మీరు ఏంది మాటలని? ఏదైనా డెవలప్మెంట్ చేస్తే అన్నదమ్ములు కట్టుకుంటున్నా అంత ఈజీగా అవుతుందండి ఏదో అన్నట్టు. ఏదైనా చెప్తారు, తిరుపతి రెడ్డి బెదిరిస్తున్నట్టు, రేపు బలరాం నాయక్ కూడా బెదిరిస్తున్నట్టు. అయితే నమ్ముతారా మీరు? మీరు ఎవిడెన్స్ అందుకోండి. ఏదన్నా ఉంటే కరెక్ట్ ఎవిడెన్స్ ఉంటే మనం కూడా అడుగుదాం, తప్పేమున్నది? ఏ ఎవిడెన్స్ లేకుండా ఏం లేకుండా ఏదో పుకారా లేపితే ఎవడో మీకు ఫోన్ చేసి చెప్పినా అన్నాకి ఇట్లా చెప్తారని ఇది అడగవే నువ్వు అన్నట్టు నువ్వు అడిగేస్తున్నావు. దానికేం చెప్తావు? మంచిదే కదా. బండి సంజయ్ గారు కనీసం ఆలోచన వచ్చిందంటే మంచిది. అది ఆయన హోమ్ మినిస్టర్గా ఉన్నారు, సెంట్రల్ హోమ్ మినిస్టర్గా ఉన్నారు. తక్షణం చర్యలు తీసుకోవాలి వారు కూడా. నేను బండి సంజయ్ గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో జరిగిన అవినీతిపై మేము పోరాటం చేస్తూ ఉన్నాము. ప్రజలు మేము పోరాటం చేసి దాని మీద చర్యలు తీసుకుంటామన్న ఆశతో మాకు ప్రభుత్వం తీసుకొచ్చినారు. మీరు కేంద్రంలో ప్రభుత్వం ఉన్నారు, డెఫినెట్గా మీరు కూడా సహకరించండి. అవినీతిపై మా పోరాటం సహకరించండి. బీఆర్ఎస్ కనీసం బండి సంజయ్ని గుర్తించినారు, బీఆర్ఎస్ గుండాయిజాన్ని. సంతోషం అది. థ్యాంక్ యూ.